చింతలమానిపల్లి మండలం మాది. గూడెం గ్రామ పంచాయతీ శివపల్లి గ్రామం. ఈ వాగు అవతల ఉంటుంది మాది ఒక చిన్న గ్రామము. ఒక 40-50 ఇండ్లు ఉంటాయి. మాకు ఏ సంవత్సరం 4 నెలలు వర్షాకాలం వచ్చిందంటే ఇదే పరిస్థితి మాకు. ఒకసారి చూడండి ఎంతమంది ఇక్కడ జనాలు ఉన్నారో. ఎక్కువ అవతలి పక్కకు చూడండి ఎంతమంది జనాలు వచ్చినారో. వాళ్ళు ఇటు దాటాలి, మేము అటు వెళ్ళాలి అవతలి పక్కకు. ఇంత పరిస్థితి ఉన్నది మాది. ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మాకు అటు అడవిలో ఒక గంట కొట్టినా సరే ఇది తొందరగా నిండిపోతుంది. ఇది తొందరగా తీయదు, ఎందుకంటే గోదావరి దగ్గర ఉన్నది కాబట్టి తొందరగా తీయదు. ప్రాణహిత దగ్గర ఉంది, అందుకే మేము హాస్పిటల్కి పోయి వస్తున్నాము. పొద్దున వెళ్ళి ఇప్పుడు వచ్చేసరికి వర్షం కొట్టింది, ఇది నిండింది. ఇది తీయాలంటే దాదాపుగా నైట్ 10 గంటలు అవుతుంది. అది వరకు దాకా మేము ఇక్కడ వెయిటింగ్ చేసుకుండాలి. ఆడవాళ్ళు కూడా ఉన్నారు హాస్పిటల్కి పోయి వచ్చిన వాళ్ళు. వాళ్ళని ఒకసారి చూడండి. మా పరిస్థితి ఇది. ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకుంటలేదు. అందుకనే మేము ఈ బాధ అందరికి తెలవాలనే చెప్తున్నాం. మిత్రులారా గమనించండి, శివపల్లి ప్రజల గోస ఎంత ఉన్నది. చింతలమానిపల్లి మండలంలో దిమ్ద గ్రామం కానీ శివపల్లి గ్రామానికి కానీ ఉన్నంత కష్టం ఇంకే ప్రజలకు ఉండదు. వర్షం పడితే ఆ ప్రజలకు కనెక్టివిటీ బంద్ అయిపోతుంది. రోడ్డు మార్గం లేదు కాబట్టి యుద్ధ ప్రాతిపాదికన అక్కడ ఒక బ్రిడ్జి మంజూరు చేసి అక్కడ బ్రిడ్జి కట్టియాలని నాయకులను కోరడం జరుగుతుంది. నేను గతంలో కూడా చాలామంది నాయకులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మీరు ఏ విధంగా అయినా కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ నిధులు తెచ్చి శివపల్లి ప్రజలకు దిమ్దా ప్రజలకు ఒక బ్రిడ్జి నిర్మించండి అని. ఇప్పుడు ఒక పిల్లగాడు నాకు అక్కడి పరిస్థితి వీడియో తీసి పంపడం జరిగింది. ఎంత దారుణం ఉంది అంటే గూడెంలో ఉన్నటువంటి ప్రజలు గూడెంలోనే ఉన్నారు, శివపల్లిలో ఉన్నటువంటి ప్రజలు శివపల్లిలో ఉన్నాడు. వర్షాలకు గర్భిణీ స్త్రీలు కానీ అనారోగ్యంగా ఉన్నవారు కానీ ఇటు బయట ప్రపంచంతో అసలు కనెక్టివిటీ మొత్తం బంద్ అయి ఉన్నారు. అందుకనే ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఎటువంటి రాజకీయ ఆలోచన స్వలాభం లేకుండా అందరూ కలిసి వాళ్లకు బ్రిడ్జిని మంజూరు చేసి నిర్మించాలని కోరుకుంటున్నా. దీనిలో అటవీ శాఖ అనుమతుల కోసం ఖచ్చితంగా పాల్వాయి హరీష్ బాబు గారు చొరవ తీసుకోవాలి. ఎందుకంటే కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నాడు, కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళదే ఉంది కాబట్టి అటవీ శాఖ అనుమతులు తెచ్చి యుద్ధ ప్రాతిపదికన బ్రిడ్జి మంజూరు చేయాలని కోరుతున్నాం. ఆ ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపైన ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు మంజూరు చేస్తారని ఆశిస్తున్నాను.